మనకు కావాల్సిన వాళ్ళు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోతారు. కానీ హాస్పిటల్ వాళ్ళు ఫుల్ బిల్ పే చేసి మాత్రమే మీరు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళండి అంటారు. ఇది అసలు మానవత్వమేనా? లేకపోతే బ్లాక్‌మెయిలా? రియాలిటీ ఏంటంటే హాస్పిటల్ వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు. ఒక డెడ్ బాడీని గ్యారంటీగా పెట్టుకొని వాళ్ళకున్న సెటిల్‌మెంట్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి. అండ్ దీని మీద వచ్చిన కరెంట్ అప్డేట్ ఏందంటే అస్సాం గవర్నమెంట్ ఈ ప్రాక్టీసెస్‌ని కంప్లీట్‌లీ బ్యాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన హేమంత్ బిశ్వా గారు రీసెంట్‌గా ఏమన్నారంటే, అసలు ఇండియాలో ఎటువంటి చట్టం లేదు. ఒక హాస్పిటల్ బిల్స్‌ని కలెక్ట్ చేసుకోవడానికి, ఒక బాడీని వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి. ఇంకొన్ని హాస్పిటల్స్ అయితే పేషెంట్స్ బిల్స్ సెటిల్ అయ్యేంత వరకు వాళ్ళని హాస్పిటల్‌లోనే అడ్మిట్ చేసి ఉంచుతారు. ఇలాంటి ప్రాక్టీసెస్ గూడా మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నాయి. సో, అస్సాం చీఫ్ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్‌కి ఒక హెల్ప్‌లైన్ నంబర్ సెటప్ చేసి, ఇలాంటి ప్రాక్టీసెస్‌ని అరికట్టడానికి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్‌లో ఒక పాలిసీ తెద్దామని చూస్తున్నారు. హాస్పిటల్ వాళ్ళు లీగల్‌గా వాళ్ళకున్న వేస్‌ని వెతుక్కొని బిల్‌ని రికవర్ చేసుకోవాలి గానీ, ఒక బాడీని అడ్డు పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సీఎం గారు అభిప్రాయపడ్డారు. ఈవెన్ పోలీసులే ఒక పర్సన్‌ని డిటైన్ చేయాలంటే కోర్ట్ నుండి మనకి ఆర్డర్స్ ఉండాలి. అలాంటిది హాస్పిటల్స్‌కి ఈ అధికారం ఎవరిచ్చారు? అస్సాం గవర్నమెంట్ ఒక పాలిసీ ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఒక రోల్ మోడల్ లాగా అవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. ఇలాంటి మోర్ లీగల్ అప్డేట్స్‌కి నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.